నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. రేపు పొద్దున్నే ఏకాదశి కదండి, తొలి ఏకాదశి. పొద్దున్నే ఇంకా నాకు తెల్లారిపోతుంది ముగ్గు పెట్టేసరికి అని చెప్పి రాత్రే ఇలాగా ముగ్గు వేసేసానండి. కడిగి ఊడ్చేసి ఇలాగ వేసేసుకున్నాను ముగ్గు. కొంచెంగా షేర్ చేద్దామని చెప్పి నేను ఇలా చిన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్నండి. చాలా అంటే చాలా బాగుండేవి. ఇప్పుడు కూడా వేస్తాను కానీ టైం కుదరక వేయలేకపోతున్నాను అనమాట. ఇంకా సంక్రాంతి పండగలప్పుడైతే వేసుకుంటాం కదా, అప్పుడు ఇలాగే సాయంత్రం పూట వేసుకుంటాం కదా, అట్లాగనమాట. ఇక కొంచెం ముగ్గు వేసేసి ఇక ఇంట్లోకి వచ్చేసానండి. ఇది రాత్రే వేసేసాను. సామాన్యంగా అయితే అసలు పగలే వేయాలి, కానీ టైం లేక ఇలా వేయాల్సి వస్తుంది. పండగ రేపంతా పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా. అది కాక మాకు ఇంకా భగవద్గీత క్లాసులు కూడా ఉంటాయి. ఇంకా ఒక్క క్షణం కూడా కాలు బయట పెట్టడానికి ఉండదు నాకు అని ఆలోచించుకుని ఇక ఈ పని రాత్రే ముగించేసుకున్నానండి. ఇక తెల్లారిపోయింది. ఇదిగోండి కొంచెంగా శ్రీనివాస స్వామి కళ్యాణం ఫోటో చూపిస్తున్నాను. నేను 3 గంటలకి లేచాను. లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని వచ్చేసరికి టైము 4:30 అట్లా అయిపోయింది. మళ్ళీ యథాతథంగా ఇక దేవుడి మందిరంలోకి వెళ్ళాను. ఇంకా ఈ దీపారాధన వెలుగుతూనే ఉంది రాత్రి నుంచి, కొద్దిగానే ఉంది ఇంకా నూనె. అదే 6 గంటల వరకు నేను చూసుకోకపోతే కొండెక్కుతుంది అనమాట. ఈ 3 గంటలకే కాబట్టి వెలుగుతూనే ఉంది. ఇంకా కాళ్ళకు పసుపు అది రాసేసుకుని ఇలాగే ఇంకా దేవుడి దగ్గర ఇవన్నీ తీసేయాలి కదా, శుభ్రం చేసేసేయాలి కదా. నిర్మాల్యం అంతా తీసేసి మంచిగా తలస్నానం చేస్తే తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకుంటాం కదండి. మనకి ఇలాగా సాంప్రదాయం కూడా కాళ్ళకి పసుపు రాసుకుని పూజలో కూర్చోవాలని చెప్పి ఇక ఇంతలో కొంచెం చలిమిడి, కొద్దిగా పానకము కలుపుదాము, కొంచెం వడపప్పు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెంగా బెల్లం తురుముతున్నాను అన్నమాట. ఇంకా తురిమేసుకున్నాను, పక్కన పెట్టేసి ఈ దేవునికి చేసుకునేవి గిన్నెలు వేరే అట్టి పెట్టుకుంటాను అనమాట. ఇక దానిలో కలిపేశాను పానకం. కొంచెంగా పొట్టు పెసరపప్పు నానపోసి అది కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నన్ను ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇది పిండి వరి పిండి వేసాను కదా, కొంచెంగా బెల్లం వేసి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, చూసుకుని ఒక్కో చుక్క పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట చలిమిడి. లేదంటే బాగా లూజ్ అయిపోతే చలిమిడి పాకిపోతుంది. మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు గట్టిగా కొంచెం పిండంతా కలవాలి, చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. కొంచెంగా బెల్లం వేసి కొంచెం మాత్రమే చేసాలండి, ఎక్కువగా చేయట్లేదు. అలాగా చూసుకొని సరిపడినంతగా పోసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. మనందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. పేరు పేరున అందరికీ చెప్తున్నాను. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం దీవెనలు మెండుగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇదిగోండి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూర్చుంటే లేవను కదా, అందుకని దగ్గర పెట్టేసుకుంటాను అనమాట. ఇది పానకంలో కొంచెంగా మిరియాల పొడి, యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అది కూడా కలుపుకుంటున్నాను. ఇంకా పాలంటూ పొంగించలేదు. పొద్దున్నే ఇంకా హడావిడి అయిపోతుంది, క్లాసులోకి వెళ్ళిపోవాలి కదా నేను. ఇంకా మళ్ళీ 8 గంటలకి అలాగైతే మాకు భగవద్గీత క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. ఇక అస్సలు కుదరదు అని చెప్పి ఇక ఇప్పుడే అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను అన్నమాట. నైవేద్యాలకి కొబ్బరికాయ, పువ్వులు, రాత్రి ఈ మారేడు దళాలు కోసి, తులసి దళాలు కోసి మాల కట్టాను అనమాట స్వామివారికి. ఇదిగోండి ఇంత మాత్రం మాల అయింది. వెంకటేశ్వర స్వామికి వేద్దామని చెప్పి వేశాను. ఇక ఇంతలో అన్నీ సిద్ధం చేసుకుని దగ్గర పెట్టుకుని ఇక ఇవన్నీ పొడి క్లాత్తో కడిగినవన్నీ తుడిచేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా. ఇదిగోండి ఇక మన చెట్టు పువ్వులు కూడా కోసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. శ్రీకృష్ణుల వారి గురించి చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాలు ఉండేది. ఆమె చాలా అమాయకురాలు అన్నమాట.
చాలా కృష్ణ భక్తురాలు కూడా. ఒక గ్రామంలో ఉండేది. ఉంటూ ఉంటూ ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ తను జీవనాన్ని అలా గడుపుకుంటూ వెళ్ళేది అన్నమాట. ఆమె ఎక్కడి నుంచి విందో ఏమో తెలియదు కానీ కృష్ణార్పణం అనే మాట విన్నది. ఇక అదేదో మంత్రం అనుకుని ప్రతిదానికి ప్రతి విషయానికి కృష్ణార్పణం కృష్ణార్పణం అంటూ మొదలుపెట్టేది. ఇక ఆ పదం ఎంతగా అలవాటయ్యిందంటే ఆమెకి లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భోజనం చేసే ముందు కృష్ణార్పణం, బట్టలు ఉతికే ముందు కృష్ణార్పణం, బయటికి వెళ్లే ముందు కృష్ణార్పణం, ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే. ఇక ఏ పని చేస్తున్నా, ఇల్లు ఊడ్చి చెత్త పడేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అంటూ, గోమయాన్ని తీసి కుప్పలుగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అంటూ ఇక ఆమె అదే అంటూ ఉండేది ఎప్పుడు. ఇక ఇలాగా అంటూ ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ ఒక కలకలం చెలరేగిందనమాట. ఆ ఊళ్ళో ఒక శ్రీకృష్ణ దేవాలయం ఉండేది. ఆ కృష్ణుడిపై చెత్త గోమయం అంతా పడుతూ ఉండేది. ఇక ప్రతిరోజు పూజారి ఎంత శుభ్రం చేస్తున్నా కూడా మళ్ళీ మన్నాటికి చెత్త పడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత చెత్త, ఎవరు వేస్తున్నారని చెప్పి నిఘా పెడతారు ఆ ఊరు అందరి మీద. ఇక ఈ పేదరాలు ఒక రోజున ఇల్లు ఊడ్చి ఆ చెత్త తీసుకుని బయట పారేస్తా కృష్ణార్పణం అంటుంది. ఆమె బయట పారేసే టైము, ఆ కృష్ణుడి మీద చెత్త పడే టైము ఒకటే జరిగిద్ది అందరూ చూస్తూ ఉండంగా. ఇక ఆమెని అందరూ బాగా ఉగ్రులై అందరూ ఆమె మీద కోపం చేసేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ రాజుగారి దగ్గర అంతా చెప్తారు ఈవిడ గురించి. ఇక ఆయన ఏం చేస్తారు, శిక్ష వేస్తారు. కారాగారంలో పడేయండి, ఈమెను తీసుకెళ్ళని చెప్పి శిక్ష వేస్తారు. ఇక ఏడ్చుకుంటూ నా తప్పేముంది, నేను కృష్ణార్పణం అని అనుకుంటూ ఉంటున్నాను, మనసులో అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంది. మళ్ళీ మరుసటి రోజు స్వామి విగ్రహానికి ఆమె కృష్ణార్పణం అందగా కారాగారంలో ఉండగా మళ్ళీ గుళ్ళో తెల్లారి పూజారి వెళ్ళి చూసేసరికి వెనక వైపుకి తిరిగిపోద్ది విగ్రహం. నాకు ఈ పూజలు ఏమీ వద్దు అన్నట్టుగా. అయినా పట్టించుకోకుండా మళ్ళీ యథాతథంగా పూజారి గారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ పూజలు చేస్తారు. మళ్ళీ ఆమె అక్కడ కారాగారంలో కటిక నేల మీద పడుకుంటుందిగా, పడుకునే ముందులో కృష్ణార్పణం అనుకుంటుంది. మళ్ళీ రెండో రోజు కృష్ణుడి విగ్రహం నేలపైకి వచ్చి పడుకున్నట్టుగా ఉంటారు కృష్ణుల వారు. ఇక మూడో రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా కూడా గర్భగుడి తలుపులు తెలుసుకోవట్లేదు. ఇక ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో దెబ్బ తగిలి ఆమె కాలు బొటన వేలికి బాగా రక్తం వస్తుంటే ఇక ఆమె ఏడుస్తూ కృష్ణార్పణం కృష్ణార్పణం అనుకుంటుంది. ఇక ఆ దెబ్బ అంతా మాయమైపోయిద్ది. అది చూసిన వాళ్ళందరికీ వెంటనే కంగారు పడిపోయి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. ఈమె ఏదో మాయ చేస్తుంది అని చెప్పి. ఇక అదే సమయంలో ఆ ఊరి జనం అందరూ కూడా రాజు దగ్గరికి వస్తారు. స్వామి, రాజా, మహాప్రభు, శ్రీవారి విగ్రహానికి బొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తం వచ్చేస్తుంది, ఎన్ని కట్లు కట్టినా కూడా ఆగట్లేదు, విషయం ఏంటనేది అర్థం అవ్వట్లేదని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక రాజుగారు వెంటనే ఆ పేదరాలను పిలిపించి నీ గాయం అకస్మాత్తుగా అలా ఎలా మాయమైపోయిందని అడుగుతారు. ఆ పేదరాలు నాకేమీ తెలియదని ఒకటే ఏడుపు. సరే, ఏదో మంత్రం నేర్చుకున్నావంట కదా నువ్వు, ఆ మంత్రం ఏమిటో చెప్పు అని అంటది. నేనేమి నేర్చుకోలేదండి, కృష్ణార్పణం అనే మాటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నా మనసులో అని చెప్పిద్ది. ఇక అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. ఆమెని కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడుగుతారు రాజుగారు. నాకేం తెలియదు అని అది ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటంటే విని నేను కూడా అలా మనసులో అనుకుంటూ మొదలుపెట్టానండి అని చెప్పి చెప్తుంది. ఆ మంత్రం నేను జపించకూడదా అండి, నేను తెలియక చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి, నన్ను వదిలిపెట్టేయండి, ఇంకెప్పుడు నేను ఆ మంత్రం నేను చదవను అని చెప్పి ఏడుస్తూ అంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమె ఏడుస్తుంటే అందరూ చూస్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆమె కృష్ణార్పణం అనడం వల్ల అర్థం కూడా వివరం తెలియదు అనమాట. ఇక ఆమెకి కృష్ణార్పణం అంటే ఏంటో అర్థం చెప్పి ఆమె కాళ్ళ మీద పడతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. నువ్వెంతో అదృష్టవంతురాలు, కృష్ణుడు నిన్ను కాపాడుతున్నాడమ్మా అని. ఇంతలో ఇక ఆమె ఘోరాతి ఘోరంగా ఏడుపు మళ్ళీ మొదలుపెట్టింది. అయ్యో కృష్ణయ్య, తెలియక ఎంత అపరాధం చేశాను నేను, నీ మీద నేను ఎంత చెత్త పోసానా, నా గాయాన్ని కూడా నీకు అంటగట్టానా, నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ ఇక శ్రీకృష్ణుడి దేవాలయానికి పరుగున వెళ్ళిపోయి ఆయన్ని గట్టిగా పట్టుకుని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కృష్ణుడు చిరునవ్వులు నవ్వుతూ
ఆ నందకిషోరుడు ఆమెను చూడంగానే ఇక అసలు ఈ ఆమెని చాలా అంటే చాలా భక్తిభావంగా ఆమె వైపు చూస్తున్నట్లుగా చూస్తుంది అనమాట భగవంతుడి మీద. ఇక ఆ రోజు నుంచి ఆమె కృష్ణుడి దగ్గర ఆ గుడిలోనే భోజనం వండి శుద్ధి చేసి అంత గుడి అంతా ఎంతో శుభ్రం చేస్తుంది. కృష్ణార్పణం అనే మాటకి అంతం ఆ మాటకి అర్థం కూడా తెలియదు అనమాట ఆమెకి. ఇక శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆమె వండిన భోజనాలన్నీ చక్కగా ఆరగిస్తూ చక్కగా తినేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలాగే మనం భక్తితో ప్రేమతో ఏది సమర్పించినా ఆ శ్రీకృష్ణుల వారు తప్పకుండా స్వీకరిస్తారు. సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు. ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటడానికే చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడటానికి మాటలు ఉన్నాయంటారా? ఆయన లీలలు ఎన్ని చెప్పినా కూడా తరగవండి. ఇలాగే ఇక పూజ అయిపోయిందండి. సాంబ్రాణి ధూపం కూడా ఇంట్లో 4 పక్కల మూలల రూమ్లన్నీ చూపించుదామని చెప్పి ఇలాగ సాంబ్రాణి ధూపం వేశాను. ఈరోజుకి ఇదేనండి వీడియో. మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.